నేనేమంటున్నానంటే, మీ యొక్క మత గొప్పతనాన్ని మీరు చెప్పుకోండి. మీ యొక్క మత గ్రంథాలలో ఏదైనా మంచి ఉంటే చెప్పుకోండి. అంతేగాని మేము ఎంతసేపు రాముణ్ణి తిడతాం, కృష్ణుణ్ణి తిడతాం, హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తాం, హిందూ దేవాలయాల లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేస్తామంటే ఒక్కొక్క నా కొడుక్కి తాట తీస్తాం. అరే మీరు సనాతన ధర్మాన్ని అంతం చేయటం మీ వల్ల కాదురా. సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటే ప్రకృతిని అంతం చేయాలి. ఎందుకు? సనాతన ధర్మం అనేది దేవాలయాన్ని ధ్వంసం చేస్తేనో, దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేస్తేనో, రాముణ్ణి తిడితేనో, కృష్ణుని తిడితేనో సనాతన ధర్మం అంతం కాదురా. సనాతన ధర్మం అనేది, సనాతన ధర్మంలో మేము ప్రకృతిని మేము పరమాత్మగా భావిస్తాం రా. ఆకాశంలో మేము సూర్యచంద్రుల్ని దేవుడిగా భావించి కొలుస్తాం. ఈ భూమిని భూదేవిగా మేము కొలుస్తాం. అగ్నిని అగ్నిదేవుడిగా కొలుస్తాం. వాయువుని వాయుదేవుడిగా కొలుస్తాం. వర్షాన్ని వరుణదేవుడిగా కొలుస్తాం.